ఇదొక మహత్తరమైన అద్భుతం. ఎందుకంటే కాలం చేసే అద్భుతం, ఇంకా వివరంగా చెప్పాలంటే సమయం చేసే అద్భుతం అనే చెప్పాలి. ఇలాంటి అద్భుతాలు చరిత్రకారులు చేసి ఉండకపోతే, ఇలాంటి ఆనవాళ్లు ఇప్పటికీ మిగలకపోతే, ఇలాంటి అద్భుతాలను చూడాలంటే మాత్రం మనం ఖచ్చితంగా టైం మెషిన్ ఎక్కాలి, కాలంలో వెనక్కి వెళ్ళాలి. అక్కడ మాత్రమే ఇలాంటి అద్భుతాలు చూడాల్సి వస్తుంది. అందుకేనేమో ఈ మహత్తరమైన కళాకారులు కాలం ఎంత గడిచినా, ఎన్నేళ్లు గడిచినా, ఎన్ని తరాలు గడిచినా, వివరంగా చెప్పాలంటే అప్పటి కళాకారులు తయారు చేసిన ఈ కళాఖండాలని భావితరాలు ఎప్పుడూ చూస్తూనే ఉండాలన్న ఉద్దేశంతో ఎప్పటికీ ఎన్నటికీ ఎవ్వరూ పాడు చేయలేని చెక్కు చెదరని కళాఖండాలని నేటి తరానికి అందుబాటులో ఉన్న ఆయుధాలైన జేసీబీ, డ్రిల్లింగ్ మిషన్, ఆధునిక చదువులైన ఇంజనీరింగ్ వ్యవస్థలు ఎన్ని రకాలు ఉన్నా కూడా ఇలాంటి అద్భుతాన్ని నేటికి నిర్మించలేరంటే మీరు నమ్ముతారా? సముద్రం ఒడ్డున చుట్టూ నీరు, మధ్యలో ఉన్న ఒక చిన్న ఐలాండ్. ఆ ఐలాండ్ మీద ప్రశాంతంగా వెలిసిన శివాలయం. ఇది చూసిన ప్రతి ఒక్క మనసులో ఒక భక్తి భావన కలుగుతుంది. ఇది సాధారణ ఆలయం కాదు,